హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చేపల కూరలో జొన్న వేసి చేయబోతున్నానండి. చేపతో పాటు చాలా బాగుంటుంది. చూడండి, చేప అయితే నేను పెద్దదే 7 కేజీల చేప తెప్పించానండి. చూసారు కదండి చేప ఎంత బాగుందో. అక్కడే ముక్కలు కట్ చేపించి తీసుకొని వచ్చాను. అయితే చాలా కొవ్వుతో ఉందండి. కేజీకి 20 రూపీస్ లెక్కన తీసుకున్నారు. ఏంటండి, చేప కాదు కానీ కట్ చేసిన దానికి చేప అయితే నాకు 180 దాకా పడిందండి కేజీ. కట్ చేసిన దానికి ఇంకో 20 రూపీస్, మొత్తం కలిపి 200 కేజీ పడింది. అలాగా నేను 7 కేజీలు తీసుకున్నాను. చూడండి, అందులో జొన్న అయితే నాకు కేజీ పైన వచ్చిందండి. ఈ చేపకి జొన్న అయితేను. ఆ జొన్న కూడా శుభ్రంగా మనము కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్నగా మనము ఎంత నీట్గా మనకి ముక్కలు చేసి ఇచ్చారు చూడండి. మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు మనకి చేసి ఇచ్చేస్తారండి. అలాగా కట్ చేసి తెప్పించేసుకున్నాను. అయితే దీన్ని కూడా మనం ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకుంటామండి. ఇందులో కల్లులు ఉప్పేసి మనం ఒక 3 టైమ్స్ ఉప్పుతో మనం కడుక్కోవాలి. నార్మల్ వాటర్తో ఇంకొక 3 టైమ్స్ కడుక్కోవాలి. ఇందులో కూడా మనం ఉప్పేసి కల్లులు ఉప్పేసి ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ కడుక్కోవాలి. జొన్న కాదండి, చాలా శుభ్రంగా కడుక్కోవాలి మనము. జొన్న మనకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అనుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఫ్రై చేసి తీసుకోవచ్చు. కూరలో తీసుకున్న ఇంకా మంచిది. చేప కన్నా జొన్న చాలా స్ట్రెంగ్త్ అనేది మనకి బాడీకి ఇస్తుందండి. మీరు వాడుకోండి. ఎలా అయినా కూడాను, పులుసులైనా ఫ్రైలో అయినా. చూడండి, కల్లులు ఉప్పు అయితే నేను వేసేసి శుభ్రంగా నేను బాగా మనము తోమినట్టుగా మనకి చేత్తోనే కలిపి మనం నీట్గా శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కడిగి పక్కన పెట్టేసాను. చూడండి, జొన్న కూడా కడిగి పక్కన పెట్టేసాను. హాఫ్ అయితే నేను కూరలో వేస్తాను, హాఫ్ ఫ్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇందులో చూడండి, నేను చింతపండు అయితే నేను ఎంత నానైపోతున్నాను. శుభ్రంగా చేపకు తగ్గట్టు శుభ్రంగా మనం కడిగేసి ఒక 1/2 కేజీ నేను హాట్ వాటర్లో నానబెట్టేస్తున్నాను. తగినన్ని టమోటాలు తీసుకున్నానండి. అయితే నాకు ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 5-6 కాయలు తీసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అయితే నేను హాట్ వాటర్తో నేను నానబెట్టాను కదండి. పైన ఆ నురుగంతా తీసేసి శుభ్రంగా మనము కొద్ది గోరువెచ్చని వాటర్ పోసేసుకొని చల్లారినాక మనం జ్యూస్ మొత్తం పిసికేసి ఇలాగ జ్యూసు ఇలాగా స్ట్రెంజర్లో ఒక దాంట్లో మనము వడగట్టి ఇలా పోసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. నేనైతే 1/2 కేజీ కదండి, నాకు పులుసు అయితే ఎక్కువగానే వస్తుంది. కానీ ఇందులో అయితే నేను ఎంత సరిపోతుందో ఈ బౌల్లో పెట్టాను. నెక్స్ట్ ఇంకో బౌల్లో కూడా కొంత తీసి పెడుతున్నానండి. అయితే చూడండి, ఇట్లా మొత్తం మనము పిసికేసి నీట్గా మనం ఇట్లాగా స్ట్రెంజర్లో ఇలా వడగట్టిన దానివల్ల మనకి పని కూడా చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంకెక్కడైనా మీకు పులుపు అనిపిస్తే, పులుపు ఇంకా ఉంది, జిగురు ఉంది అనుకున్నప్పుడు కొంత కల్లులు ఉప్పేసి కూడా మనం పిసికేసి ఇందులో పోసేసుకోవచ్చు. అంటే ఇంకా మీకు పిసకలేకపోతున్నా, పని లేట్ అవుతుంది అన్నప్పుడు కల్లులు ఉప్పు అందులో వేసి చింతపండులో పిసికేస్తే తొందరగా జ్యూస్ అనేది వస్తుంది. అదొక టిప్స్ అండి. చూడండి, చక్కగా ఇలాగా మనము అన్నీ వేసేసుకున్నాం. టమాటా అయితే సగం నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేసేస్తున్నాం. సగము తాలింపులో వేస్తామండి. ఇందులో మనము కొంత ఆనియన్స్ వేస్తున్నామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 3 వేసాను. ఆనియన్స్ కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర తగినంత ఇందులో వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా తగినంత వేస్తున్నాను. ఇప్పుడు తాలింపుకి మనం స్టవ్ వెలిగించి ఒక బౌలు పెట్టుకుంటున్నామండి, ఒక డేక్షా. ఈ డేక్షాలో తగినంత మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మనకి ఎక్కువగానే పడుతుందండి. ఎందుకనంటే ఆయిల్ వేస్తేనే నీసు వాసన అనేది ఎక్కువగా ఉండకుండా కూర అనేది చాలా రుచినిస్తుందండి. చేపల కూరకు కానీ, మటన్కి తగ్గించుకున్న చికెన్కి కానీ, చేపల కూరకు కానీ, ఎండ్రకాయలకు కూడా బాగుంటుంది. చూడండి, మిరియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర నేను ఒక 1.5 స్పూన్ లెక్కన వేసానండి. ఇవి మరిగిన తర్వాత, వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తాను. ఆనియన్స్ అనేది మనకు ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలండి. నీట్గా మనకి చాలా చక్కగా గోధుమ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా, రెడ్గా మనం వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నప్పుడు కూర పాడైపోదండి. ఎప్పుడు కూడా మనం ఇలా వేయించుకోవాలి. అయితే
ఇందులో మనం వేగేటప్పుడే మనము పచ్చిమిర్చి కూడా ఒక 3 నేను ఇందులో వేస్తున్నానండి. పచ్చిమిర్చి నేను దాంట్లో ఒక 3 వేసాను, ఇందులో కూడా ఒక 3 వేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కూరలో ఉండేది ఇష్టపడతారు, కొంతమంది ఇలాగా వేయించింది ఇష్టపడతారు కాబట్టి అందులో ఒక 3 వేసాను, ఇందులో 3 వేసాను. మీకు ఎలా ఇష్టమో అలా వేసుకోవచ్చండి. ఇలా ఇష్టపడితే మొత్తము తాలింపులోనే వేసి చేసుకోవచ్చు, లేదు అంటే పులుసులో వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాను. ఇవి మనకు బాగా కొద్దిగా వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేద్దామండి. చూడండి ఎంత కష్టపడతామో, కూర అనేది బాగా రాకపోతే ఇంట్లో వాళ్ళందరూ తిడతారు కదండి. అందుకని జాగ్రత్తగా కూర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తుంటాను నేనైతే. ఇట్లా బాగా నీట్గా ఫ్రై అయిపోయేదాకా మనం ఎంచుకోవాలి. ఇందులో టమోటాలు వేసి ఇప్పుడు ఇది కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. చూడండి, మనకి టమోటాగా మనకి కనబడకుండా నీట్గా మగ్గితే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి సిరిమైన పక్కల్లో నేను టమోటాలు డైరెక్ట్గా అలాగే పులుసులో వేసి ఉడకబెట్టేసాను కదండి, అది కూడా చాలా బాగుంది. తగినంత పసుపు అయితే వేసానండి. మనకి కూరకు తగ్గట్టు మనం పసుపు అనేది వేసుకోవాలి. ఎందుకంటే కలర్ అనేది చాలా బాగా మనకి చేపల కూరకి అనిపిస్తుందండి. దానికి తగ్గట్టే మనము వేసుకోవాలి. చూడండి, నాకైతే 1/4 కేజీ దాకా పైనే మరి నాకు కారం పట్టింది. నేను కప్పుతో కొలుచుకొని వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఈ కప్పుతో అయితే నేను వేసాను, 1.5 కప్పు వేస్తున్నాను కారము, పులుపు అలాగే ఉప్పు పర్ఫెక్ట్గా మనకు ఉండాలండి. అప్పుడే చేపల కూర మళ్ళీ రుచి అనేది బాగిస్తుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ధనియాల పొడి కూడా 1.5 కప్పు వేసానండి. ఇప్పుడు మొత్తం ఇలాగ గరిటెతో కలిపెట్టేస్తాము. ఇలా కలిపెట్టేస్తే మనకి అంతా కూడాను మనకి ఆయిల్లో మగ్గుతుంది. ఇప్పుడు మనము పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, చింతపండు వాటర్ అనేది ఇందులో ఇప్పుడు మనము యాడ్ చేసేసుకుందాము. మనం 1 నిమిషము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారము, ధనియాల పొడి ఇవన్నీ అప్పుడు పులుసు పోసుకోవాలండి. చూసారు కదా, నేను ఒక 2 బౌల్లో తీసి పెట్టాను అన్నాను కదా చింతపండు జ్యూసు, 2 బౌల్లో అయితే పోసాను. తగినంత ఉప్పు మీరు చూసి వేసుకోండి. నేనైతే ఏ కప్పుతో కొలత వేసాను కారము, అదే కప్పుతో నేను ఉప్పు వేసానండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ గరిటెతో మొత్తం ఇలాగా కలిపెట్టేయాలి. అంటే ఉప్పు కరిగిపోతుంది కదండి, ఎలా కలిపెట్టిన దానివల్ల అంతా కలిపెట్టేసాను. ఇప్పుడు ఎలా బుడుగులు వచ్చాయి చూడండి. చేపలు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి వాటరు ఈ పులుసు అనేది మనకి బుడగలు వచ్చి తెల్లుతుంటాయి కదండి. తెల్లేటప్పుడు మనము చేపలు అనేది వేసుకోవాలి. ఏమోనండి, పెద్దవాళ్ళు అయితే ఇలాగే వేసేవాళ్ళు, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట లాంటిది. చద్దన్నం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, ఆరోగ్యం ఇస్తుందో తెలుసు కదా. కొన్ని మాటలు మనం అలా ఫాలో అవ్వాలి మంచి అన్నప్పుడు. చూడండి, నాకు పులుసు అనేది తెల్లుతూ ఉన్నప్పుడు, ఆ నురుగ కట్టి తెలుతున్నప్పుడు నేనైతే చేపలు మెల్లగా వదులుతున్నాను. ఎక్కువ చేపలు కదా, డైరెక్ట్గా అట్ట పోసేయకూడదు, మెల్లగా వదలాలండి. మళ్ళీ మన మీద పడుతుంది. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మనం చేయాలి. చేయిలు ఎక్కువగా కాల్చుకుంటూ ఉంటాం, ఆయిల్ మీద పడుతుంటుంది. కష్టమంతా మనమే చేస్తుంటాం, మనమే నొప్పులు బాధలు భరిస్తుంటాం. కనుక మనమే కొద్దిగా జాగ్రత్త తీసుకొని చేయడం వల్ల బాగుంటుంది. నేను ఇలా చేపలన్నీ కూడా ఇలాగా ఇందులో మెల్లమెల్లగా నేను వదిలేస్తూ ఉన్నాను. చూడండి, అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది. నేను చేపలు వేస్తుంటే నాకు సరిపోతాయో లేదో, చేపలన్నీ వాటర్ అనేది పైకి వస్తూ ఉంది నేను చేపలు వేస్తుంటే. అదే డేక్షా నేను మారుద్దామని అనుకుంటున్నాను, ఇక్కడ మార్చేస్తున్నాను కూడా. చూడండి, నాకైతే వాటర్ బాగా పైకి వచ్చేస్తాయి, అందుకని ఇంకొక డేక్షాలో నేను షిఫ్ట్ చేసేస్తున్నానండి. చూసారు కదండి ఎట్లా పైకి వచ్చేసే వాటరు ఇలాగా బాగా వచ్చేసి. చూడండి, నేనైతే ఇంకో డేక్షాలో షిఫ్ట్ చేసేసాను, అదైతే మీకు చూపించలేకపోయానండి వీడియో. మనము ఇలాగ మొత్తం వేసేసుకోవాలండి. చూసారు కదా, నీట్గా వేసేసాను. డేక్ష అయితే షిఫ్ట్ చేసేసి వేసానండి. చూసారు కదా, ఇలాగ మనం ఒక 20 మినిట్స్ ముక్కలన్నీ వేసేసినాక ఉడకబెట్టేయాలండి. ఇలా ఉడకబెట్టేసిన తర్వాత మొత్తం కలిపేసి, అయితే 20 మినిట్స్కి ముందే మనము ఇప్పుడు ఏం చేస్తామనంటే జొన్న వేయబోతున్నామనండి. ఒక తెల్లిన తర్వాత జొన్న వేస్తున్నాం. ఇక్కడ మిడిల్లో వేసుకోవాలండి.
జొన్న వేసినప్పుడు మనము ఫస్ట్ వేయంగానే కలబెట్టకూడదు. ఒక మూత పెట్టి ఒక తెల్లిన తర్వాత చేపలు వేసిన తర్వాత జొన్న వేయాలండి. ఎందుకంటే జొన్న వేసిన తర్వాత మనకు 20 మినిట్స్ దాకా మనకి ఉడకాలండి. మెల్లగా కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా మనం జొన్న వేయాలి. అంతా స్ప్రెడ్ అవ్వకూడదండి జొన్న. అలా వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు నేను వేయించుతున్నానండి. ఈ లోపల మనకి చేపల కూర అనేది మనకి ఒక 20 మినిట్స్ ఉడుకుతుంటుందండి. ఈ లోపల నేనైతే ఇవన్నీ ఒక కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని వేయించేస్తున్నాను. చిటపటలు ఆడేదాకా మనకి వేగాలండి. ఇలా వేగితే మనకి త్వరగా మెదుగుతుంది రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ. చూసారు కదండి ఫ్రెండ్స్, బాగా మనకి ఇలాగా వేగిపోవాలి. నేనైతే మిక్సీ చల్లారినాక పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేస్తానండి. చూడండి, మనకు 20 మినిట్స్ అయింది. అయితే 20 మినిట్స్తో అవ్వదండి, దగ్గర దాపు 3/4 గంట పైనే పడుతుంది. చేపల కూర ఎక్కువ కదండి చేపలు, అందుకని ఎక్కువ సమయమే పడుతుంది. నాకైతే ఇప్పుడు నీకు మూత తీసి మీకు చూపించేటప్పటికి 20 మినిట్స్ అయింది. అయినా కూడా అక్కడ వాటర్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకొక 20 మినిట్స్ మనకి ఉడకాలండి. ఇప్పుడు మళ్ళీ నేను కారము, ఉప్పు, ధనియాలు పొడి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయే లేదో ఒకసారి చూసుకున్నాను. మీరు వేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అలాగ మీరు వేసుకునే దాన్ని బట్టి బాగుంటుంది. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు అనేది నేనైతే చిన్న సైజు మామిడికాయ ముక్కలు అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు తినే దాన్ని బట్టి మీరు మామిడికాయ వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మామిడికాయ వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక 20-30 మినిట్స్ ఉడకాలండి. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్గానే ఉంది, ఉడకాలి. ఎందుకంటే మనకు కొద్దిగా చిక్కబడేదాకా ఉడకాలండి. నాకైతే చిక్కబడిపోయింది. కొద్దిగా దింపుకునే ముందు మనము ఈ పౌడర్ అనేది వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాల పొడి, ధనియాలు, అలాగే మెంతులు, ఆవాలు అనేది వేయించి పక్కన పెట్టుకున్న పొడి, మిక్సీ పట్టిన పొడి వేసేసాను. ఇప్పుడు గరిటెతో మెల్లగా మనం కలబెట్టాలండి. ఇలాగ కలబెట్టి ముక్క విరగకుండా కలబెట్టుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలాగ ఉడికిన తర్వాత చివరగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. చూస్తారు కదండి, అసలు ఆ జొన్న అయితే మనకి ఎక్కడ వేసామో అక్కడే ఉంది. పర్ఫెక్ట్గా కూడా మనకి ఉడికిందండి. అసలు ఎంత బాగా ఉడికిందో చూస్తారు కదండి ఫ్రెండ్స్. అంత చక్కగా జొన్న కూడా మనకి ఉడికింది. మీరు ఇలా జొన్నతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చూడండి 10 మినిట్స్ పొడి వేసిన తర్వాత కూడా నీట్గా కూడా ఉడికిపోయిందండి. నేను ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నానండి. అంటే ఇంక దించేసుకుంటున్నాను. చివరగా నేను కొత్తిమీర వేసేసి నేను స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసేసి దింపేసుకుంటున్నాను. అసలు చాలా బాగుందండి ఫ్రెండ్స్. మీరు ఇదే ప్రాసెస్లో చేపకు తగ్గట్టు మీరు పులుపు, కారం అన్నీ వేసుకొని చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఇలా ఈ ప్రాసెస్లో మీరు చేసి మీరు పెట్టండి. అసలు ఇంటెల్లపది అసలు చాలా ఎంజాయ్ చేసుకొని తింటారు. ఈరోజైతే మా అత్తమ్మ చనిపోయిన రోజు కాబట్టి ఆమెకి ఇష్టమని నేను చేపల కూర చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే.